నందమూరి బాలకృష్ణ గారికి ఢిల్లీలో ఒక అవార్డు అయితే గెలుచుకున్నారు. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఢిల్లీలోని భారత మండపంలో ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో ఈ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అవార్డు వచ్చేసి ఎస్పెషల్లీ ఇది ఒక ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అవార్డు అనే చెప్పాలి. ఎందుకంటే లెజెండరీ యాక్టర్స్ కి ధర్మేంద్ర గారు కానీ చాలా మంది అక్కడికి వెళ్ళారు. అలాగే మన భగవంత్ కేసరి ఏదైతే మూవీ ఉందో ఆ మూవీ అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. మన అనిల్ రావిపూడి కూడా వెళ్ళారు. ఈ అవార్డు వచ్చేసి బాలకృష్ణ గారు గత 50 years గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కానీ తను చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. సో అవార్డు తీసుకుంటూ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఇలా అయితే ఉన్నాయి. సో ఈ అవార్డు నాకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. అండ్ అవార్డు ఏదైతే ఉందో అక్కడ చీఫ్ మినిస్టర్ ఒక లేడీ కదా, సో తనను ఉద్దేశించుటూ మా తండ్రి గారు చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా పనులు చేశారు. ఆస్తిలో సగ భాగం వాళ్ళ కోసం ఇచ్చాడు. ఇలాంటి పథకాలన్నీ పెట్టాడు. మాకు ఎప్పటికీ గౌరవం ఉంటది అని చెప్పి బాలకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా స్టేజ్ మీద చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే చివరిలో జై భారత్ జై హింద్ అని కూడా అనడం జరిగింది. అక్కడ ఉన్న నార్త్ ఇండియన్స్ వాళ్ళంతే అర్చారని చెప్పాలి తన మాటలకి. సో ఇది బాలకృష్ణ గారు తీసుకున్న అవార్డు అనుకున్న విషయాలు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇది కొంతమందికి దక్కుతుంది, దాంట్లో బాలకృష్ణ గారు దక్కిందని చెప్పాలి. ఏమంటారు ఈ అవార్డు గురించి కింద కామెంట్ చేయండి.